ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి ఒక మాటను గురించి మనం నేర్చుకునబోతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి ప్రభు తన మాటలు దీవించిన గాక. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నటువంటి మాట, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే, పుట్టినది మొదలుకొని గుంటివాణిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్తున్నాడు. లోకమంతా కూడా ఏది ఆశిస్తుంది అని అంటే, మన దగ్గర ఏదైనా వెండి కానీ బంగారం కానీ దొరుకుద్దేమోనని ఆశపడుతుంటారు. కానీ దేవాతి దేవుడు మనలనే ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయాలని కోరుకుంటాడు. ఇక్కడ ఇతని జీవితంలో అదే జరుగుతుంది. ఇతడేమో పేతురు యోహానులను చూచినప్పుడు వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుద్దేమో అని చెప్పేసి వాళ్ళ తట్టు తేరు చూస్తూ ఉన్నాడు. వాళ్ళని లక్ష్య పెడుతూ ఉన్నాడు. వీళ్ళేంటో సపరేట్గా ఉన్నారు, వచ్చే వాళ్ళందరికంటే వీళ్ళు విభిన్నంగా ఉన్నారు, వీళ్ళ ముఖాలలో ఏదో తేడా కనపడుతూ ఉంది, ఏదో దేవుని పిల్లల్లాగా ఉన్నారు, నాకు వెండి కానీ బంగారం కానీ ఇస్తారేమో, ఏదన్నా ద్రవ్యం ఇస్తారేమో అనేసి వాళ్ళ తట్టు లక్ష్య పెడుతూ ఉన్నాడు. కానీ ప్రభువు అతన్ని ప్రేమించి అతనినే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయడం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అత్యున్నత భాగం. ఎందుకు అనంటే, ఇంతకుముందు చూసినప్పుడు చూద్దాం, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినప్పుడు పేతురు పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కనపడుతూ ఉంది. ఆదివారం సాయంకాలం నేను చదువుతానమ్మా. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, పేతురు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రభు ఇంకా పునరుద్ధానులు కాల, అది ఆదివారం అంటే ఆ మార్నింగ్ జరిగిపోయింది. ఈ సంగతి వీళ్ళకి తేటపరచబడినప్పటికీ కూడా, అంటే ఆయన లేచాడు అన్నది వీళ్ళకి ఆ మార్నింగే తెలుసు. మగ్దలీనా వచ్చి వాళ్ళిద్దరికీ చెప్పడం మనం అంతకుముందు అధ్యాయం చూస్తాం. కానీ ఆ రిసీవింగ్ లేదు, అంటే నమ్మ సత్యము కావడం లేదు. ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ఎలా చంపబడతారో చెప్పారు, అది తెలుసుకున్నారు, ఎలాగ బొంకుతాడో చెప్పారు, అది జరిగింది, ఎలాగ చెదరగొట్టబడతారో చెప్పారు, అది జరిగింది. అయినప్పటికీ కూడా పేతురు ప్రభు లేచారు అన్న దానిని హృదయంలోనికి తీసుకుని ధైర్యం చెందలేకపోతున్నాడు. ఇది సాయంకాలం, ఆదివారము, ఇంకా చీకటి ఉండగానే అనే మాటలు మనం చదివినప్పుడు ఆయన లేచారు. అప్పటికే వార్త తెలిసింది కానీ ఇంక ప్రభువుని చూడలేదు. అలాంటి పరిస్థితులలో ఎలా ఉన్నారంటే, భయపడి తలుపులు వేసుకొని లోపల దాక్కున్నారు అని చెప్పచ్చు. తలుపు వేసుకున్నామంటే ఏంటి? ఇలాంటి పేతురు ఈరోజు చదవబడినటువంటి మాటలు అంటున్నాడు. తర్వాత ప్రభు పేతురు కనబడడం, బలపరచడం మనం చూసినప్పుడు చాలా ఇక్కడ ఉంది కదా, చూద్దాము. 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. చూసారా, ఇంత భయముతో ఉన్నటువంటి పేతురు ఎప్పుడైతే ప్రభువును చూచాడో భయం ఎలా మారిపోయిందండి? సంతోషముగా మారిపోయింది. భయము సంతోషంగా మారిపోయింది కదా. అంటే ఎవరిని చూస్తానండి? ప్రభువును చూస్తాను. చంటి పిల్లలు అప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు సొంత వాళ్ళ దగ్గరే ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు రావడం కానీ ఏం చేస్తారండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాపీగా ఉంటారు.
అంటే వీళ్ళు దిక్కు తోచని వారైపోయారు, ఓ విధంగా దిక్కుమాలిన వారైపోయారు. ప్రభువు పట్టుకున్న తర్వాత ప్రభువుని ఆ 2 దినాలు 3.5 సంవత్సరాల వీరి సహవాసంలో ఎప్పుడూ కూడా వారి గృహాలకు వెళ్ళిపోయినట్లుగా, ప్రభువుని విడిచిపెట్టినట్లుగా 4 స్వార్థికులలో ఒక్కరు కూడా రాయలేదు. వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాటలు 4 స్వార్థికులు రాశారు. సమస్తములో అన్నీ వచ్చేసాయి, ఇంకా ఏమి వారి కొరకు మిగిల్చుకోవాలి. అలాంటి పరిస్థితిలో ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళు ఉండవలసిన ప్లేస్ ఏమిటి అని అంటే తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళిపోవాలి. కానీ ప్రభు చెప్పిన మాట మాత్రం వాళ్ళు ధిక్కరించలేదు, అంటే దాన్ని పెడచెవిని పెట్టలేదు. వీళ్ళున్న చోట ఎక్కడున్నారు అని అంటే మరలా ఎక్కడున్నారని అంటే మళ్ళీ మేడగది దగ్గరలోనే ఉన్నారు, యెరూషలేములో, అంటే ఉన్న ప్రాంతంలోనే ఉన్నారు, ప్రభు చనిపోయిన ప్రాంతంలోనే ఉన్నారు. దేవుని మాట పెడచెవిని పెట్టలేదు. కానీ ప్రజలు మమ్మల్ని కూడా, మా ప్రభువుని అలా చేసేసారు కాబట్టి మమ్మల్ని కూడా ఏం చేసేస్తారు అనే భయం మాత్రం వాళ్ళకి కలిగింది. ఆ భయానికి మాత్రం దేవుడు అంటున్నాడు, వచ్చిన తర్వాత మీకు సమాధానము కలుగునుగా, ఆ సమాధానము కలుగునుగా. ఎందుకంటే ఎప్పుడు సమాధానం కలుగునుగాక అంటామండి? ఆ హృదయంలో కలవరం ఉన్నప్పుడు, అలజడి ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, కలత ఉన్నప్పుడు, నిట్టూర్పు ఉన్నప్పుడు, విచారం ఉన్నప్పుడు హృదయం అంతా ఏమైపోద్దంటే గలిబిలైపోద్దండి, కంగారు కనిపిస్తుంది. అలాంటి సమయంలో చక్కగా దేవుని ప్రత్యక్షత ఎలా వచ్చిందనంటే, మీకు సమాధానం, ఎవరి విషయంలో వీళ్ళకి కలవరమో, ఏ విషయంలో వీళ్ళకి కలత చెందుతూ ఉన్నారో ఆ విషయములన్నింటికీ కూడా ప్రభు ఒక్క మాటతో వారిని ఏం చేశారు? వాళ్ళ భయములు, వారి కలవరము, వారి నిట్టూర్పు, వాళ్ళ వేదన, వాళ్ళ రోదన, వాళ్ళ భీతి అన్నీ కూడా తొలగించేశారండి. అందుకని ఆ హృదయంలో ఇప్పుడు వాటన్నిటికీ బదులుగా ఏది ఆక్యుపై చేసుకుందంటే సంతోషముతో నిండిపోయారండి వాళ్ళందరూ. అలాంటి సంతోష సమయంలో వాళ్ళందరూ కూడా ప్రభు మాటను బట్టి ప్రార్థించినప్పుడు, మొన్న గత వారం మనం పునరుద్ధాన రోజు విన్నాము, దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడింది. ఈరోజు అంటే చనిపోయిన తర్వాతనే మహిమ శరీరముగా మార్చబడుతుందా? ఒకవేళ బ్రతికుండగానే ఆ మహిమను చూడగలుగుతామని అంటే ఈరోజు బ్రతికుండగానే ఆ రోజు నేను చెప్పాను, క్రీస్తుని ధరించుకుంటా. మహిమ అంటే క్రీస్తు మన మీదికి రావడం, మన లోనికి రావడం, మన క్రీస్తులాగా మారడం, క్రీస్తులోనికి బాప్తిస్మం అంటాం కదా. అప్పుడు దాకా శిష్యులతో ప్రభు ఉన్నారు, కానీ ఇప్పుడు శిష్యునిలో ప్రభు ఉన్నారు. ఈ 2 మాటలకి తేడా అర్థమవుతుందా? 2 మాటలకి తేడా అర్థమవుతుందా మీకు? అప్పుడు దాకా శిష్యులు 12 మందిలో ఒకనిగా ఉన్నారు, కానీ ఈరోజు పేతురులో ప్రభు ఉన్నారు. ఇది పునరుద్ధానం యొక్క సీక్రెట్. ఇది పునరుద్ధాన అనుభవములో ఉన్నటువంటి సీక్రెట్, పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి సీక్రెట్ కదా. కాబట్టి అందుకని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే పేతురు అనేటువంటి మంచి మాట ఏంటంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారములు మా దగ్గర లేవు, మాకు కలిగినది ఏంటి? ఇప్పుడు ఏం కలిగింది? యేసు నామము ఆయనకి కలిగింది. యేసు నామాన్ని ధరించుకున్నాడు.
యేసు నామములోనికి మార్పు చేయబడ్డాడు, యేసులా మారాడు కదా. అంతకుముందు శిష్యులు అద్భుతాలు చేశారు, ఒక చోట 2 చోట్ల ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అనేది లేదండి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడని అంటే, అంతకుముందు ఒక ప్రసంగం చేసినప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. మరుసటి రోజు మందిరానికి వస్తున్న సమయంలో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అతన్ని కొంతమంది మోసుకొని వచ్చి ప్రజలు ఇచ్చేటువంటి ఇతని వలన ఆదాయం పొందుతున్నారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అతన్ని కూడా కాపాడవలసిన, అతను కూడా బ్రతకవలసిన, జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. కానీ ఈరోజు మొట్టమొదటిగా వాళ్ళందరినేమో ఈ 3000 మందిలోనేమో ఆత్మకార్యం జరిగించాడు. ఇక్కడేమో 2 కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకనంటే ఒక మనిషి మందైన వాడు మహిమ రూపానికి వచ్చిన తర్వాత ప్రభువు చేసేటువంటి కార్యాలు ఎంత గొప్పగా చేయగలడో ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం అని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఏ బలం వచ్చిందండి ఇప్పుడు ఇతనికి? ఏ బలం వచ్చింది? శారీరక బలం వచ్చిందండి. అంటే పుట్టినది మొదలుకొని తన జాయింట్స్ కానీ, తన నరాలు కానీ, తన ఎముకలు కానీ చచ్చుబడిపోయి ఉన్నాయి. అతడు పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించు 40 సంవత్సరాల వరకు అతను ఒక్కరోజు కూడా నడిచిన వాడు కాడు. ఎప్పుడూ నడవని వ్యక్తి, ఎప్పుడూ నిలబడని వ్యక్తి, కొంతమంది చేత మోసుకొని పోబడుతున్న వ్యక్తి మొట్టమొదటిసారిగా నిలబడినప్పుడు అతని నోట నుండి వస్తున్న మాట చూడండి. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా. ఎంత అద్భుతం అండి! వీటి నడవడం మొదలు పెడితే ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాడండి? అద్భుతం. దేవాలయంలోనికి ఎవరికి ప్రవేశం ఉంది? అప్పుడు దాకా కూడా ఈరోజు ప్రభువులోకి వచ్చాడండి. అంత అద్భుతమైన. అప్పుడు దాకా చనిపోయిన వారిని ప్రభు మాత్రం బ్రతికించారు. పునరుద్ధానం తర్వాత పేతురు ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతం ఏంటి అంటే, ఈరోజు ఈయన ఒక విధంగా చనిపోయిన స్థితి. ఆ దేవాలయం దగ్గరికి వచ్చేది దేవుని గురించి వినడానికి కాదని, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమైనా దానం చేస్తారని వస్తున్నాడు. దేవుని ప్రణాళిక వేరు, మానవుని ఆలోచన వేరు. మానవుడు ఎప్పుడూ కూడా ఉన్న పరిస్థితిని చూస్తాడు, దేవుడు ఎప్పుడూ కూడా మన పట్ల ఉన్నత పరిస్థితులు చూస్తాడు. మనని అలా మరగుజ్జిగానే చూడడు, ఆ చిన్నప్పుడులాగానే చూడడు. మన ఆలోచనలు చాలా కొద్దివి, ఆయన ఆలోచనలు ఆకాశము కంటే కూడా ఉన్నతమైనవి. ఎవరూ కూడా ఇతను ఊహించుంటాడా? పేతురు అంతకుముందు ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదా? కానీ పేతురు వాళ్ళు అయింది. అప్పుడు పేతురు లక్ష్య పెట్టాడా? అసలు పేతురుని చూడగలిగాడా? ఎప్పుడైతే పేతురు మాట్లాడడం ప్రారంభించాడు, ప్రభువున్నంత కాలం కూడా పేతురు మాట్లాడవలసిన అవసరత రాలేదు. అందుకని అంటున్నాడు, మేము సిలువ వేయబడినట్టు. చూద్దాం అన్నమాట, ఇక్కడే ఉంటుంది. ఏం చేయండి?
మీరు పరిశుద్ధుడును 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను దీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము తర్వాత 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలం, అన్నిటికీ కుదురుబాటు కాలం. ఒక సమయము దేవుని ప్రణాళికలో ఉంటుంది. ఒక వ్యక్తిని గొప్ప చేయడానికి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి, ఒక వ్యక్తిలో మెరికల్స్ చేయడానికి, ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయడానికి, ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని ఒక విధంగా శిక్షించడానికి కూడా ఏ కాలం ఉందంటండి? కుదురుబాటు చేసే కాలం అని. ఆ సమయం వస్తుంది, దేవుడు కుదురుబాటు కాలం అన్నాడు కదా అని చెప్పేసి నేను ఆయన చేతిలోనికి రానంత కాలము ఆ సమయం దేవుడు తీసుకోడు. ఆయన చెప్పాడు కదా ఆ సమయంలో చేస్తాడని. ఆయన సమయము కొరకు, ఆ సమయము కొరకు మనం వేచి ఉండాలి. ప్రభు ఎక్కడైనా సరే ఇచ్చినప్పుడు దావీదు భక్తుడు అంటాడు కదా, నీ దుడ్డు కన్నా నీ దండము నన్ను ఆదరించింది. దావీదు చాలా యుద్ధశాలి, యుద్ధశూరుడు, 10,000కు సమానుడు. అయినా కూడా ఎక్కడ కూడా అతిశయించట్లేదు, ఎక్కడ కూడా నేను చేయగలను అని అనుకోవడలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు సలహా లేకుండా, ప్రభు మాట తీసుకోకుండా, ప్రభు వాగ్దానం పొందుకోకుండా అడుగు ముందుకు పోయిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఎందుకనంటే దేవుని కలిగిన వారు శూరకార్యాలు చేస్తారంట. దేవుణ్ణి కలిగిన వారు శూరకార్యాలు చేస్తారు. ప్రభు చెప్పారు, కానీ చేస్తారని చెప్పారని మనం నిలబడితే చేయగలమండి? ఆయన లేకుండా మనం చేయగలమా? అందుకని అంటున్నారు, మీరు సిలువ వేసినట్టు మీరు చంపేసి మీరు సిలువ మృతుల్లో నుండి దేవుడు లేచాడు. మేము చూచిన వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా మేము ఎలాగా ఉండగలం అంటున్నారు. మేము విన్నాము, మేము చూసాము. ఇదే మాట యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదే మాట పేతురు భక్తుడు అంటున్నాడు. వాళ్ళు చెవులారా విన్నారండి. కాబట్టి ఈరోజు ఈ భక్తుడు అంటున్నాడు, మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగి ఉన్న నామము యేసు నామం. ఆ నామంలో ఉచ్చరిస్తే రోజు దయ్యాలు పారిపోతాయి. అంటే మన శక్తి కాదండి, మన వరము కాదండి. వరము పని చేయాలన్నా దేవుని ఆత్మ నాలో పని చేయాలి. పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే వాగ్దానం ఉన్నటువంటి వరము కూడా నా దగ్గర పనిచేయదు. పరిశుద్ధాత్ముడు క్రియ చేయాలి. విమలా నిలబడితే కర్ర చూపిస్తే అది నాకు అవ్వదు. మోసే చేతిలో కర్రకి వాల్యూ. ఎందుకంటే నీ చేతిలో ఏముందంటే, అయ్యా నా చేతిలో అది ఆయన ఆయుధం, అది ఆయన ఆయుధం. వీళ్ళ చేతుల్లో కర్రలు లేవు. ఇప్పుడు వీళ్ళ ఆయుధం ఏమిటి అని అంటే యేసు నామం. యేసు నామము వీళ్ళ ఆయుధం, వీళ్ళ వరం. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి మహిమ రూపులోనికి మార్చబడిన తర్వాత యేసులాగా మారిన అనొచ్చా, యేసులాగా మారిన ఒకప్పుడు పారిపోయాడు. గాలిని చూస్తే భయపడ్డాడు, చిన్నపిల్లల్ని చూస్తే భయపడ్డాడు, అబద్ధం ఆడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
కానీ ఎప్పుడైతే పునరుద్ధానుని శక్తి పొందుకున్నాడో, పునరుద్ధానంలోనికి బాప్తిజం తీసుకున్నాడో, ఆ మహిమతో కప్పబడ్డాడో, ధైర్యం వచ్చింది, భయం తొలగిపోయింది, భీతి పోయింది, సంతోషం వచ్చింది, ఆ సమాధానం ఆవరించిన తర్వాత అతని జీవితంలో నుండి అద్భుతాలు. 3,000 మంది మారారు అన్న దానికంటే కూడా అదే పెద్ద మిరకల్. ఒక ప్రసంగంతో అసలు పేతురు ప్రసంగిస్తుంటే ప్రజలు ఆలకించడం గొప్ప. ఎందుకనంటే అక్కడ ఉన్నది ఎక్కడ అంటున్నాం మనం? యెరూషలేములోనే. నిన్నటి దినం ప్రభు చనిపోయి లేచారు, ఈరోజు ప్రసంగం చేస్తున్నాడు. ఎల్లవయ్యా నిన్నే కదా పారిపోయావు అన్నారు కదా, అందరూ తెలియదా? కానీ లేదండి. ఎందుకంటే ఆ శక్తి ఎప్పుడైతే ఓ వ్యక్తిని ఆవరిస్తుందో, ఎప్పుడూ ఆ వ్యక్తిని ఆవరిస్తుందో అప్పుడే అతను మహిమతో కప్పబడిపోయిన తర్వాత మనుషులకు భయం వేస్తుందండి. ఆ మనిషిని చూసినప్పుడు, ఒక సేవకును చూసినప్పుడు గౌరవం పెరుగుద్ది. ఒక సేవకును చూసినప్పుడు మనకి చాలా గౌరవం పెరుగుద్ది. సామాన్యులతో మాట్లాడినట్లుగా సేవకులతో మాట్లాడతారండి? మాట్లాడరు. రాజకీయ నాయకులు చూస్తే అదొకలాంటి పిరికితనం. సేవకులను చూసినప్పుడు గౌరవంతో కూడిన భయం. ఇలాగే ఈ పరిస్థితే పేతురు జీవితంలోకి వచ్చిందని. ఎందుకనంటే పేతురు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారంటే, నీవు ఈ యొక్క భూమి మీద నా సంఘానికి పునాదిరాయిగా నా సంఘాన్ని కడతావు, క్రీస్తు అనే బండపై నా సంఘాన్ని కడతావు. స్టార్టింగ్ ఎన్ని వేల మందితో కట్టాడండి సంఘం? 3,000 మంది. ఎక్కడైనా ఉంటుందా అద్భుతం? ఎక్కడైనా ఒకరు, ఇద్దరు, ముగ్గురితో స్టార్ట్ అవుతుంది. కానీ స్టార్టింగ్ పేతురు సంఘం 3,000 మందితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వెంటనే ఒక వ్యక్తికి పరిపూర్ణమైన విడుదల అండి. అతను వెంటనే రక్షించబడిపోయాడని చెప్పచ్చా? ఎందుకు రక్షించబడాడండి? ఎందుకు రక్షించబడాడండి? ప్రభుని ఎలా స్తుతించగలుగుతాడు? ఆ థ్యాంక్స్ గివింగ్ లేకపోతే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయండి? ఆ వేదన ఎందుకు కలుగుద్దండి? ఎంత గంతులేస్తాడండి? ఎంత అద్భుతమనంటే ఆ నామము కుదురుపాటు చేసిందండి. ఆ క్రీస్తు నామము, ఆ పునరుద్ధానము పేతురు జీవితాన్ని కుదురుపరిచింది. ఆయన అంటాడు, బై పేతురు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళందరినీ కూడా నువ్వు కుదురుపరచు, వీళ్ళందరినీ సమాధానపరచు. నువ్వు వీళ్ళందరిలో కూడా వయసులో పెద్దోడు. ఆ వృద్ధాప్యంలో దేవుడు ఆ రీతిగా వీళ్ళని వాడుకోవడం అనేది మనం గమనిస్తుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కాదు. కాబట్టి మన జీవితాలలో కూడా ఆ పునరుద్ధాన అనుభవం కావాలి అని అంటే ఈరోజు పండుగ చేసుకుంటే పునరుద్ధానము రాదండి. పండుగ వల్ల డబ్బులు దండగే కానీ ఏమీ లేదు. కానీ ఆ క్రీస్తులోనికి మారినప్పుడు, క్రీస్తుతో ఉన్నటువంటి పేతురు క్రీస్తులోనికి దిగాడు, క్రీస్తులా మారాడు. కాబట్టి కార్యం ప్రారంభించాడు. ఈరోజు 3,000 ఒక వ్యక్తికి గొప్ప విడుదల వారి జీవితాలకు లభించడానికి, అంటే 2 రోజుల తన సేవా జీవితంలో, 2 రోజుల తన సేవా జీవితంలో దేవుడు ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం అనేది అది పేతురికే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన సంఘాన్ని కట్టడానికి మూల పురుషుడు అని చెప్పచ్చు. అంటే దేవుడు ఆయన ఆ రీతిగా అభిషేకించాడు. చెదిరిపోయినప్పటికీ కూడా ప్రభువుగా గుర్తించారు. ప్రభు పని మీదే ఉన్నారు. ప్రభు కొరకే నిరీక్షణ కలిగి ఉన్నారు. కుటుంబాల కొరకు పరుగు విడిచిపెట్టిన దాని కొరకు వెంపర్లాడుతూ మరలా పరుగులు పెట్టలేదండి. ఒకవైపు కుటుంబాలను కాపాడుకుంటూనే మరొక వైపు ప్రభు పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కారణం ఏంటి అని అంటే పిలుపులో ఉన్నటువంటి రహస్యం. పిలుపులో నీ వచ్చి నన్ను వెంబడించు, నిన్ను నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. చూసారు ఆ వాగ్దానము 2వ నాడే, అంటే ప్రభువు భూమి మీద ఇంకా ఆయన
ఇంకా ఎత్తబడలేదు, 40 days కాలేదు, 50వ రోజుకే నేను ఎత్తబడతా. ఆయన ఆయన పునరుద్ధాన సంచారం మహిమ రూపుగా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అద్భుతాలు ప్రారంభం చేయబడింది. కారణం ఏంటి అని అంటే, ఇక వాళ్ళు ఎంతగా అంటే ఇక మాకు వెలితి లేదు. మా ప్రభువు అందుకంటే ఆయన గాయాలు చూపించారు, ఆయన డొక్క చూపించారు, ఆయన కాళ్ళు చూపించారు. నేనే, మీరు నమ్మండి అని చెప్పి వాళ్ళకి రుజువుపరుచుకున్నారు. కాబట్టి చూచినటువంటి వారు ధన్యులయ్యారు. చూడని మనము కూడా ధన్యులమని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే చూడక నమ్మిన వారే ధన్యులు. చూచి నమ్మారు అని వారికంటే ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, ధన్యులు అని చెప్పేసి ఆగిపోయి ఉండి సాగకుండా ఉంటే అక్కడే నిలిచిపోతాం. కానీ ఆ పునరుద్ధాన శక్తి పొందుకోవాలి అని అంటే ప్రయాసపడాల్సింది. ఎన్ని రోజులు ప్రయాసపడ్డారు వీళ్ళు? ఎన్ని రోజులండి మేడగదులు ఉన్నది? 10 దినాలు కదలలేదంటండి. ఆహారం లేదు. చేయగలమా? 10 రోజులు సంఘం అంతా 120 మంది ఒక్క గదిలో చేరి ప్రయాసపడటం అది మామూలు విషయం కాదండి. వీళ్ళంతా ప్రయాసపడినది 3.5 సంవత్సరాల వాళ్ళ సేవా పరిచర్య వేరు. కానీ 10 దినాల వాళ్ళ సేవా పరిచర్య వేరు. ఎంతో కష్టపడ్డారు. చాలా మనం అనుకుంటాము, చిన్న కష్టం చేసి దాన్ని పెద్దగా అనుకుంటాం. ఎగ్జాంపుల్, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను నేను. ఆ మనసులో ఎలా అని అడుగుతున్నప్పుడు ట్యాప్ని, మా బాత్రూమ్ ట్యాప్ని కొంచెం తిప్పాను నేను. కొంచెం తిప్పినప్పుడు అది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది. ఫుల్గా తిప్పాను, అస్సలు సైలెంట్ అయిపోయింది. నేను అనుకున్నాను దానిలో నుంచి విశ్వాస జీవితం కూడా ఇంతే. 50 ఉన్నప్పుడు చాలా ఊహలలో తేలిపోతారు. 100% ఉన్నవాడు కదల్చబడడు, సియోను కుండలాగా ఉంటాడు. చాలామంది ఈ 50 వాళ్ళతోటే మనకి ప్రాబ్లం. 50 ఉన్న వాళ్ళతోటే ఎక్కువ మాట్లాడతారు. 50 భక్తి చేసేవాళ్ళే ఎక్కువగా ఊహాగానాలలో ఉంటారు. కానీ 50 అనేది ఏ కార్యానికి పనికి రాదు అనేది మనం గ్రహించాలి. ఈరోజు చిన్ని మనకి పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. ఆ చిన్ని వాటిల్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా మనం 50 భక్తి చేసినప్పుడు నువ్వు నరకానికి సంబంధించినడు కాదు, పరలోకానికి సంబంధించినడు కాదు, ఎటు సంబంధించినడు కాదు. కానీ 50 పైకి వస్తేనే మన విశ్వాస జీవితంలో కూడా అంతేనండి. 100% ఉన్నప్పుడే కార్యం చూడగలరు. దేవుడు సమయం ఇస్తాడు కదా, అబ్రహామును కూడా వెయిట్ చేయమన్నాడు కదా, నీకు తగిన సమయం వస్తుంది అన్నాడు కదా అని చాలామంది అజ్ఞానంగా ఆలోచిస్తారు. ఇది జ్ఞానం కాదు. నువ్వు 100% మారడానికి దేవుడు తీసుకుంటున్న టైం. నేను 50 నుంచి 100%కి ప్రమోషన్ చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి సమయం. దానినే ఇక్కడ ఏమంటున్నాడంటే కుదురుబాటు కాలం. నిన్ను కుదురుపరచడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను సమాంతర రేఖకుండా నడిపించడానికి దేవుడు తీసుకుంటున్న టైం. నువ్వు త్వరగా కుదురుపడ్డావనుకో, త్వరగా నువ్వు ప్రభుకి సబ్మిట్ అయ్యావనుకో, త్వరగా నువ్వు 100%కి వచ్చావనుకో, వీళ్ళు వెంటనే సబ్మిట్ అయిపోయారు. వెంటనే పేతురు ఎప్పుడైతే బొంకాడో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఉంది అక్కడ మాట. వెంటనే ఆయన చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడంట, ఏడుస్తూనే ఉన్నాడంట. అప్పుడు సిలువ మీద నుండి ప్రభువు పేతురు తట్టు చూచాడు. ఉందా మాట బైబిల్లో? పేతురు తట్టు చూచాడంట. అప్పుడు యేసు తట్టు పేతురు చూచాడు. ఇద్దరు చూసుకున్నారంట. అయ్యా, నేను చెప్పింది నీకు నెరవేరింది కదా అంటే, నువ్వు చెప్పినట్టే నాకు జరిగింది. వెంటనేనండి మాట మన దృష్టికి రావడం, కానీ వెంటనే ఆ మాట వినాలి.
దేవుడు చేస్తాడులే, దేవుడు చూస్తాడులే, వాగ్దానం చేసినాడు నమ్మదగిన వాడు కదా, ఆయనే చేసుకుంటూ పోతాడులే అంటే కుదరదండి. నీ కుదురుబాటు కాలము అంటే నీ కొరకు దేవుడు ఇస్తున్నటువంటి సమయం. 3.5 సంవత్సరాలు వీళ్ళందరినీ వెంబడి పెట్టుకుని తిరిగాడు. మధ్య మధ్యలో వీళ్ళని కూడా సర్వీస్కి పంపించారు, రెక్కల్స్ జరిగించారు, శిష్యులు చేయవలసినవన్నీ చేశారు. కానీ ఒక గడియ ప్రార్థన చేయమంటే మాత్రం వాళ్ళు ఒక 3 గంటలు ప్రార్థన చేయలేకపోయారు. అంటే ప్రతి మనిషికి కార్యాల కొరకు చూసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం లేనప్పుడు ఏ కార్యాలు చూడలేము. ఎందుకంటే పేతురు క్రీస్తులాగా మారాడు కాబట్టే ఈరోజు లైవ్ మిరకల్ మనం చూస్తున్నాం. మన జీవితాలలో పేతురు ఇప్పుడు రారు. పేతురు వచ్చే అంతగా మన సిద్ధపాటు ఉంటే పేతురుని పంపించాడండి. నేను చెప్పాను చాలాసార్లు, గుల్షాన్ ఎస్తేర్ ఓ మీటింగ్కి అటెండ్ అవ్వాలంట. తన దగ్గర చిల్లర పైసలు ఉన్నాయి, తను ఆటో ఎక్కి దిగేని పైసలు ఆమె దగ్గర లేవు. అప్పుడు వెయిట్ చేస్తూ ప్రార్థన చేసుకుంటుందంట. మీటింగ్ టైం అయిపోతుంది ప్రభా, నేను మీటింగ్కి వెళ్ళాలి, ఢిల్లీలో వెళ్ళాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ పేతురుని ఆటో ఇచ్చి పంపించాడంట. నమ్మినా నమ్మకపోయినా దేవునికి వాస్తవం. ఆటో వచ్చిందంట, ఆవిడ ఎక్కి కూర్చుంది, అసలు కనీసం అడ్రస్ కూడా చెప్పలేదంట, డైరెక్ట్గా మీటింగ్ హాల్కి తీసుకెళ్ళారంట. వెంటనే ఆవిడ దిగి పైసలు తీసుకుపోయేసరికి అక్కడ రాయబడి ఉందంట ఆయనకి పరిశుద్ధ పేతురు పేరు. ఆవిడ కళ్ళారా చూసింది. ఆ తన్మయత్వంలో నుంచి మనీ ఇచ్చే లోపే ఆయన కనబడకుండా వెళ్ళిపోతారు. ఆయన అద్భుతం. అవునండి, కొన్నిసార్లు దూతలను పంపిస్తాడు, కొన్నిసార్లు భక్తులను పంపిస్తాడు. ఎందుకొరకు అని అంటే నీ కుదురుబాటు కాలము కొరకు నిన్ను సిద్ధపరచడానికి నీకు సిద్ధపాటు ఉంటుంది. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉంటేనే మనం అలాంటి మిరకల్స్ని మనం చూడగలుగుతాం. దేవుని దగ్గర నుంచి ఒక మాట రావాలి అని అంటే ఎంతో ప్రసన్నతతో కూడింది. అది ఈజీగా అయిపోయేది కాదు. మీరు ఊహించినట్టు, మీరు ఆశిస్తున్నట్టు అది ఈజీగా అయిపోదండి. ప్రసవేదన కావాలండి. ఒక కార్యం కావాలంటే, ఒకప్పుడు ప్రభు మాట్లాడాలంటే కొంచెం కన్నీరు కారిస్తే చాలు, వెంటనే దేవుని స్వరం వినగలిగేవాడు. కానీ ఈరోజు పాపం విస్తరించిపోయింది, పాపం పరిపక్వం అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రభు స్వరం వింటాం చాలా కష్టమైపోతుంది. నిన్నటి దినము ఆ పొంతెల్లు అంటుంది, యేసయ్య వచ్చేస్తున్నాడు అంటుంది. తను మంచి డీప్ స్లీప్లో ఉంది. నేను వెంటనే ఏంటి యేసయ్య వచ్చేస్తున్నాడు అంటుంది అనుకుని నేను కూడా కళ్ళు మూసుకుని, ప్రభా ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అని నేను అలా కళ్ళు మూసుకుని, ఏమై ఉంటుంది ప్రభా నాతో కూడా మాట్లాడు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒక దూత అంటున్నాడు నాతో వచ్చి, నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాను. మనం అందరము చూస్తూ ఉన్నాము ప్రస్తుత పరిస్థితులు. భూకంపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల ఉక్రెయిన్ యుద్ధం అని, చైనా ఏవేవో విన్నాం మనం. కానీ ఈరోజు పాకిస్తాన్తో ఇండియా యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే యుద్ధాలు కూడా ప్రభువు చెప్పారు, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు. కానీ ఈరోజు మనము కూడా కళ్ళారా చూడగలిగేటువంటి వెసులుబాటు మీడియా ఉంది. కాబట్టి ఇంకా ఆయన ఆలస్యం అవుతాడని, ఇంకా వచ్చేవాడు ఇంకా ఆలస్యం చేస్తాడని అనుకుంటున్నారు. ఆయన రావడానికి ఆయన భక్తులకు ఆయన విషయం చెప్పకుండా చేయడండి. నేను అబ్రహాముతో అంటాడు, అబ్రహాముకి ఈ విషయమును నేను దాచదనా. ఒక శిక్షను, ఒక కష్టాన్ని, ఒక నష్టాన్ని ఆయన భక్తులకు దాచే దేవుడు కాదు. ఎందుకంటే ప్రభు మాట నేను ఎప్పుడు కూడా 2 మార్లు తీసుకుంటాను. ఒకసారిది వదిలేసేయండి. 2 సార్లు 3 సార్లు
కన్ఫర్మ్ అయిన తర్వాతే నా మాట బయటికి చెప్తాను. కాబట్టి 2 మార్లు, ఒకటి పసిబిడ్డతో, రెండోది నాతో కూడా ప్రభు చెప్పారు. సిద్ధపాటు, కుదురుపాటు కాదు. ఈరోజు ఉట్టిగా శరీర సంబంధమైనటువంటి ఆ స్వస్థతల కొరకు అది చాలా డెడ్ ఈజీ అండి, పాస్ అవుట్ డెడ్ ఈజీ అండి. కానీ వ్యక్తి మారు మనసు పొందడం చాలా కష్టం అండి. మనస్సును మార్చుకోవడం చాలా కష్టం అండి. మారు మనసు అనేది 5 అక్షరాల పదమే కానీ అది ఎంతో కష్టమైనది. మనసు మారడం అనేది చాలా కష్టం. నేచర్ మార్చుకోలేము, స్వభావాన్ని మార్చుకోలేమండి. ఇందాక చదివించినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠములలో మనస్సే మంచివాడు కాదు, ఆ తర్వాత యోషియా కుమారుడు కూడా మంచివాడు కాదు. ఈ మిడిలెస్ట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రమే చాలా భక్తి కలిగిన వాడు. అలాంటి రాజు లేడు, ఉండడని కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ తన తండ్రి అయినటువంటి మనష్షే చేసినటువంటి దేవునికి విరోధమైనటువంటి అపవిత్ర కార్యాలను బట్టి కీడు నిలిచి ఉందంట. అది చదువుకోండి. తన తండ్రి చేసింది, కుమారుడు మంచోడే, కుమారుని బట్టి దేవుడు మంచి చేస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది కుమారుడు మంచోడైనప్పటికీ కూడా తండ్రి చేసినటువంటి పాపానికి ప్రతిఫలం మనుషుల మీదకి కీడు. ఆ కీడు మాత్రం కొంచెం కీడు అనే మాట ఉందండి, కొంచెం ఉందండి. అలాగే అనుభవించారండి. రానున్న అధ్యాయాలలో దేవుని ఆలయాన్ని గురించి కూడా ఆ ప్రవచనం ఉంది. దానిలో ఆ ఆలయాన్ని కూడా దేవుడు పాడు చేసుకోవడం, దేవుడు ప్రజలకు అప్పగించడం మనం చూడబోతున్నాం. కాబట్టి ఒకవేళ నా వరకు నేను 100% ఉన్నా, నన్ను భ్రమలో బ్రతుకుకు 50% ఉన్నాను, పనికిరావని జ్ఞాపకం ఉంచుకో. ఆ పర్సంటేజ్ నేను కనుక్కోవాలండి. మనకి భౌతికపరమైన ఏమి కలిగినా సరే మనం చాలా ఆనందపడతాం. కానీ అసలు ఆత్మలో కలిగే మార్పు, ఆత్మలోకి వచ్చే పరిపూర్ణత, ఆత్మలో నింపబడినప్పుడు నిజంగా ప్రతి సున్నితమైన విషయానికి కూడా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయండి. ప్రతి సున్నితమైన విషయం, ప్రతి చిన్న విషయం అనుకుంటారు ఈ చిన్నదానికి కూడా ఏడుస్తారేంటి అని. అంటే నీ హృదయం ఏమైపోయిందంటే మెత్తబడిపోయింది, దీనత్వం వచ్చేసింది. యోషియాకి అదే వచ్చిందంటే ఈ యొక్క 8 సంవత్సరాల బాలుడికి దేవుడు రాజ్యాన్ని అప్పగిస్తే అతని మనసు అంట మెత్తగా అయిపోయిందంట. ఏం తెలుసో, ఏమి తెలుసో, దేవుని కృప ఆయన ఆవరించిన కారణాన్ని బట్టి, కనీసం అతనిని బట్టి ఆయన ప్రజలను బాగు చేసుకోవడానికి దేవుడు తన హృదయాన్ని ఏం చేశాడండి, దుళ్ళగొట్టేశాడండి. ఆ బాలుడైనటువంటి యోషియాను గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎందుకు మనుషులందరి చేత విసర్జింపబడిన వాడు అంటాడు. ఎవరు? సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన చిన్న ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3వ అంతస్తు నుంచి అంతస్తు మీద నుంచి కింద పడిపోయాడు. 3వ అంతస్తు నుంచి క్రింద పడిన వ్యక్తి ఏమవ్వాలండి? 3వ అంతస్తు నుంచి క్రింద పడిన వ్యక్తి ఏమవుతాడు? మరణం తగలబడా ఏమవుతాడండి? తలకాయ పగలదా? కాళ్ళు చేతులు విరగవా? మరేమి? కానీ ఇక్కడ వాక్యం ఉంది, ఆయన ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన బ్రతికాడు. ప్రార్థన చేసినప్పుడు ఊహించు, 3వ అంతస్తు ఎక్కడ పడిన వాడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఏమన్నా. ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతం అండి. ఏమండి, ఒక అంతస్తు నుంచి పడిపోయినటువంటి మా బంధువు స్పాట్లో తలపడి చనిపోయిందండి. BSc కంప్లీట్ చేసుకున్న పిల్ల, బిఫోర్ లాస్ట్ ఇయర్. చెప్పు హీల్ అంట, అది స్లిప్ అయి పడిపోయి ఒక్క అంతస్తు.
ఇతను 3వ అంతస్తు. దేవుడు ఎంత అద్భుతం అండి! ఎన్ని బ్రేక్స్ అయి ఉంటాయండి. ఆయన మీద పౌలు సాష్టాంగంగా పడుకుని ప్రేయర్ చేశాడంట. అతడు సజీవుడే లేచాడంట. ఎందుకంటే పునరుద్ధాన శక్తిలో ఉన్న మహిమ తత్వము అది. అంటే వాళ్ళు క్రీస్తుగా మారారు. క్రీస్తుకు ఆయన్ని మట్టిలో నుంచి మహిమగా మార్చాడు, మట్టిలోనికి జీవాన్ని పంపాడు. ఆయనకి అసాధ్యం అనేది కూడా లేదు. ఈ 2 అద్భుతాలు చూస్తున్నప్పుడు మన జీవితాలలో కూడా మన హృదయాన్ని మార్చలేడండి దేవుడు. ఏమంటే బ్రేక్ అయిపోయిన తలకాయని బాగు చేసిన దేవుడు. ఎన్ని బయటకు వచ్చేసి ఉంటాయో, ఎన్ని ఎముకలు ఇరిగిపోయి ఉంటాయో అతనికి, అదంతా వ్రాయబడలేదు. కానీ మనం ఊహించగలం, అది వాస్తవం అనేది మనం తెలుసుకోగలం. హృదయాన్ని మార్చే దేవుడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. అప్పుడు ప్రభు జీవము నీదవుతుంది, ప్రభు జీవము నీదవుతుంది. అదే పునరుద్ధాన శక్తి. ఆ శక్తిని పొందుకున్న వారే మహిమ రూపులుగా మార్చబడతారు. ఈ లోకంలోనే మనము మహిమ రూపంలోనికి రాకపోతే ఆయన బోర మనకు వినబడదు. రెప్పపాటులో మనము మార్పు చెందలేము. వెంటనే మేఘముల మీద మనము కొనుక్కోబడలేము అనేది జ్ఞాపకం చేస్తూ మన జీవితాలు ఎలా ఉన్నాయి. మారిపోయిన పేతురు గారు, వణికిన పేతురు గారు ఈరోజు ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడికి ఒక లైఫ్ని ఇచ్చాడండి. 40 సంవత్సరాల వరకు అతనికి ఏది తెలియని వ్యక్తి ఈరోజు పరుగులు పెడుతూ, గంతులు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలలో కూడా 40 సంవత్సరాల నుంచి పైబడి జీవితాల నుంచి ఇంకా తక్కువ స్తుతిస్తూ ఉన్నటువంటి మనము నిజంగా మనం కనీసం, అందుకనే అన్నాడు, మీరు క్రీస్తులో మారలేరు కానీ కనీసం నాలాగనన్నా మారండి అన్నాడు పౌలు. నాలాగనన్నా మారండి. అందుకని అంటాడు, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఆ సారూప్యము మనలో ఏర్పడాలి అంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన మనిషి స్వభావాన్ని మారుస్తుంది. ప్రార్థన మనిషి మాట మారుస్తుంది, స్వార్థాన్ని మారుస్తుంది, ప్రేమను పెంచుతుంది, పగన తీసేస్తుంది. ప్రార్థన చేయండి. ప్రార్థన సమయం లేదు అని అంటే, ఒకానొక సమయంలో దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత నాకు కూడా సమయం లేదు, ముందు బయటికి వెళ్ళి మాట్లాడు అంటాడు దేవుడు. కాబట్టి అది అర్థం చేసుకొని ఈ కుదురుబాటు కాలంలో మనకి ఇవ్వబడినటువంటి కుదురు పడే ఈ సమయంలో దేవుని పాదాల చెంతనే ఆ కుదురుబాటు. సమయం లేదు అని అంటే కార్యం చూడలేదు, సమయం లేదు అని అంటే వారి మనసు పొందలేదు, సమయం లేదు అని అంటే పునరుద్ధాన శక్తి పొందుకోలేదు. ఇంకా మంటిగానే ఉంటే మంటిలోనే కలిసిపోతాం. మహిమగా మార్చబడ్డామని అంటే క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. లేచి నిలబడండి, అర్థం చేసుకుంటాం.